రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి చిత్తూరు, కర్నూలు, అనంతపురం, కడప జిల్లాల్లో ఖరీఫ్లో సాగయ్యే ప్రధాన పంటలు ప్రత్తి, మొక్కజొన్న, కంది, ఆముదం. అందులో ప్రత్తి కొన్ని ప్రాంతాల్లో మొదటి తీతలు పూర్తవగా మరికొన్ని ప్రాంతాల్లో తీతలకు సిద్ధంగా ఉంది. ప్రత్తిని ఎక్కువ కాలం కొనసాగించకుండా రబీ పంటల సాగుకు వెళ్లాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. అలాగే అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు రబీ శనగ విత్తేందుకు అనుకూలమైన సమయం. ప్రస్తుతం రాయలసీమ జిల్లాల్లో సాగవుతున్న పంటల పరిస్థితిని, శనగ పంటలో అందుబాటులో ఉన్న రకాలు, సాగులో పాటించాల్సిన యాజమాన్య పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ పరిశోధన సంచాలకులు డాక్టర్ జాన్సన్. ఖరీఫ్ సీజన్ 2025 ముగిసింది. సో దీంట్లో భాగంగానే మొదటిగా మనం జూన్లో మంచి వర్షాలు వచ్చినాయి. జూలైలో కొంత బెట్ట పరిస్థితులు ఏర్పడడం వలన ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో విత్తనాలు వేయడం అనేది కొంచెము సోయింగ్స్ అనేది కూడా కొంచెం లేటుగా జరగడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏవి ఎక్కువ పెట్టినారంటే కాటన్ అనేది ఉంది. ఈ మొక్కజొన్న రెండవ ప్రధానమైన పంట. మూడో ప్రధానమైన పంట ఈ కంది ఎక్కువగా ఉంది. ఇక ముఖ్యంగా ఆముదం పంటము ఈ రాయలసీమలో ఈసారి కురిసినటువంటి వర్షానికి అనుగుణంగా రైతులు వాళ్ళకు ఉన్నటువంటి భూమిని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి అవసరతను బట్టి తగిన పంటలు పండించి దాన్ని దిగుబడి తీసుకున్నారు. ఇక్కడ నుంచి మనకు రబీ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో ఈ రబీకి మనం ముఖ్యంగా ఎలాంటి పంటలు వాటిని వేసుకోవాలి అనేది కూడా మనం రైతాంగం గమనించాలి. రబీలో ముఖ్యంగా మనము ఇప్పుడు మనకున్నటువంటి నల్లరేగడి భూములు వీటన్నిటికీ అనువైనది బెంగాల్ గ్రామ్ పంట, పప్పు శనగ అని అంటారు. అక్టోబర్ 15 నుంచి నవంబర్ 15 వరకు మీరు వేసుకోవచ్చు. ఇది కూడా దాదాపుగా 2 లక్షల హెక్టార్ల వరకు మన రాయలసీమ రీజన్లోనే పండిస్తూ ఉంటున్నారు. కాబట్టి రైతాంగము నూతన బంగాళాలను మనం యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో భాగంగానే నంద్యాల నుంచి మీకు కొత్త రకాలు విడుదల చేసినాము. అలాగే కొన్ని రకాలు కూడా మనకు బెట్టను తట్టుకునేటివి ఉన్నాయి, వడల తెగులను తట్టుకునేటివి ఉన్నాయి. కాబట్టి వీటిని మీరు యూజ్ చేసినప్పుడు ఎక్కువ దిగుబడి తీసుకొని అవకాశం ఉంది. రెండోది దీంట్లో రకాలుగా మనం చూసినట్లయితే ఎన్బీజీ 452 రకం ఉంది, ఎన్బీజీ 776 అనే రకం ఉంది. అందుబాటులో ఉన్నటువంటి ఆర్ఎస్కేల దగ్గరికైనా వెళ్ళి తీసుకోండి. లేదు అంటే ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానానికి వచ్చి అక్కడ కూడా మీరు అడిగి కనుక్కొని మీ యొక్క ప్రాంతానికి మీకు అనుకూలం ఉంది. అలాగే మనకు కాబూలీ రకం పెద్ద లావు రకాలు కూడా ఉన్నాయి, 810 అనేది కూడా ఉంది. సో వీటిని మీ యొక్క భూమికి అనుకూలము, మీకు మార్కెట్ వెసులుబాటు వాటన్నిటిని చూసుకొని వాతావరణానికి అనుకూలంగా ఉన్న వాటిని చూసుకొని అధునాతనమైన పురుగు తెగులను తట్టుకునే రకాలను మీరు వాడినప్పుడు ఎక్కువ దిగుబడి తీసుకునే అవకాశం ఉంది. దేశీ వాళ్ళ రకం అయితే 30 కేజీల వరకు మనం విత్తనాన్ని వేసుకోవచ్చు. అదే కాబూలీ రకం అయితే 40 నుంచి 45 కేజీలు ఒక ఎకరాకు వాడాల్సిన అవసరం ఉంటుంది. సో దీన్ని మనం విత్తన శుద్ధి కంపల్సరీగా మనం చేసుకోవాలి. ఎందుకు ఈ విత్తన శుద్ధి చేయాలి అని అంటే ఇప్పుడు ఖరీఫ్లో కురిసినటువంటి వర్షాలకు ఎక్కువగా భూమి తడి ఉంది. అట్లే కాకుండా అక్కడక్కడ కలుపు వచ్చినాయి, కొన్ని మొక్కలు కూడా కులిపోకుండా అట్లే ఉన్నాయి. కాబట్టి మీరు విత్తన శుద్ధి చేయకుండా వేసినప్పుడు భూమిలో ఉన్న శిలీంధ్రాలు ఆశించి మొక్కలు కులిపోయేటట్లుగా చేస్తుంది. కాబట్టి అలా లేకుండా మొక్కల సాంద్రత బాగా ఉండాలి అని అంటే మనం విత్తశుద్ధిని బాగా చేసుకోవడం ఎంతైనా అవసరం. కాబట్టి దానికి సిఫారసు చేసినప్పుడు కార్బన్ డైజైతమే, సాఫ్ అయితేనేమి, టేబుకొనజోల్ వీటిలో ఏదైనా మనకు అందుబాటులో మార్కెట్లో రైతుకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ యొక్క మందును తీసుకుని సకాలంలో విత్తుకున్నట్లయితే కనుక మనకు మొలక శాతం ఎక్కువగా ఉండేది, మొక్కల సాంద్రత బాగుంటుంది, దిగుబడి తీసుకోనికి అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా ఈ కాటన్కి విషయానికి వచ్చినట్లయితే మొదటి పికింగ్ అయిపోయింది కొన్ని చోట్ల మొదటి పికింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఇప్పుడున్న ప్రస్తుత వాతావరణానికి అక్కడ దాదాపుగా 4 నుంచి 5-6 క్వింటాళ్ళ వరకు ఒక ఎకరకు మొదటి విడతగా ఫస్ట్ పికింగ్లో వచ్చినట్లుగా రైతులు చెబుతూ ఉన్నారు. ఇక రెండో పికింగ్లో ఆల్మోస్ట్ వాళ్ళు దానికన్నా కొంచెం ఎక్కువగా రానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు వీటన్నిటిని గమనించుకొని దానికి అనుకూలత ఉంటే 2 అయిన తర్వాత మీరు ఇంకొక పికింగ్ కాయలు ఉంటే మాత్రం మీరు తీసుకోండి. లేదంటే క్రాప్ను హార్వెస్ట్ చేసి తీసివేయడం మేలు. కారణం ఏదంటే ఇప్పుడు అప్పుడు అడప ఏదైనా వర్షాలు పడినప్పుడు గులాబీ రంగు పురుగు వచ్చి
మళ్ళీ పంట నష్టం చేయనీకి అక్కడే ఉన్నీకి ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి వాటిని రాకుండా నివారణ చేసుకోవచ్చు. పత్తిని తీసుకొని దాన్ని కొంచెం ఎండల్లో పెట్టుకొని అయిన తర్వాత మీరు మార్కెట్కి వేసుకున్నప్పుడు మీకు క్వాలిటీని బట్టి ఆ పత్తికి మంచి ధర వస్తుంది. ఇంకొక ప్రధానమైన పంట మెయిజ్ కూడా ఉంది. కాబట్టి రైతు సోదరులు ఇప్పుడు మనం రబీకి కూడా మెయిజ్ వేస్తూ ఉంటున్నారు. సో దానికి కూడా సిఫారసు చేయబడినటువంటి అధునాతనమైనటువంటి ఆ రకాలని మాత్రమే వాడుకోండి, ఎక్కువ మోతాదు వాడకండి. సో దీంట్లో ప్రధానంగా మనకు కత్తెర పురుగు అనేది వస్తుంది. కాబట్టి కొంచెం రసాయనిక మందులతోటి విత్తన శుద్ధి చేసుకొని మందు పిచికారీ చేసినప్పుడు క్వాలిటీ కూడా వస్తుంది. ఇథనాల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా మీరు ఇవన్నీ చేసుకో. కాబట్టి వీటన్నిటి సలహాలు పాటించి మంచి మేలు పొందుతారని ఆశిస్తూ ఉంటున్నాం.